రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్ ఇండియన్ ఎకనామిక్ టైమ్స్ లో దానికి సంబంధించిన ఆర్టికల్ అండ్ అప్డేట్. దీంట్లో ఆర్టికల్ అని కాదు, దిస్ ఈజ్ అబౌట్ అప్డేట్. 15 లక్షల మందికి బెంగళూరులో పనిచేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పి చాలా కంపెనీస్ నిర్ణయాలు తీసుకున్నాయి. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో ది ఎకనామిక్ టైమ్స్ లో న్యూస్ ఏంటి అంటే, బెంగళూరు అనేది వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువ అయిపోయింది. సో దాదాపు 500 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనే షార్టేజ్ ఉంది పర్ డే కి. రీసెంట్ డేస్ లో ఈ వాటర్ క్రైసిస్ గురించి జస్టిస్ కె శ్రీధర్ రావు గారే కానివ్వండి, అండ్ చీఫ్ జస్టిస్ అండ్ హైకోర్టు అస్సాం ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ సొల్యూషన్ అనేది దీనికి ప్రెజెంట్ అయితే ఐటీ పీపుల్ 15 లక్షలు దాకా ఉన్నారు అప్రాక్సిమేట్లీ. వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ప్రజెంట్ ఈ వాటర్ క్రైసిస్, ప్రజెంట్ ఈ సమ్మర్ నుంచి బయటపడొచ్చు అని చెప్పి ఒక డిస్కషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన చాలా కంపెనీలు కూడా బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకున్నాయి. అండ్ దీనికి సంబంధించి కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళకి వర్చువల్ గా ఇంటర్వ్యూస్ అనేవి ఈ టైంలో ఎక్కువ ఉంటాయి. అండ్ ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు మార్కెట్ కూడా మంచిగా అయింది. అండ్ డెఫినెట్లీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు క్రాక్ ద ఇంటర్వ్యూ టు రీస్టార్ట్ యువర్ కెరియర్. కెరియర్ గ్యాప్ ఆపర్చునిటీ వాళ్ళకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇస్తున్నారో చాలా మంచి ఆప్షన్. డెఫినెట్లీ ఇంటర్వ్యూస్ అనేవి వర్చువల్ గా జరుగుతాయి. దాన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని క్రాక్ చేసుకొని ఈ సమ్మర్ అయిపోయే లోపల మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకుని తిరిగి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే జరుగుతుంది. సో అవకాశం ఉన్నంత వరకు సబ్జెక్ట్ నేర్చుకొని ఇంటర్వ్యూ మీరే క్రాక్ చేయడం ప్రయత్నం చేయండి. ఇఫ్ నాట్, డెఫినెట్లీ యూ కెన్ ప్లాన్ ఫర్ ఆల్టర్నేటివ్స్. సో ఆలోచించండి. ఇదైతే లేటెస్ట్ అప్డేట్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు. సో దాదాపు 15 lakhs ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ప్లాన్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ. ఇంకెందుకంటే నేనేం చెప్పలేను. ఓకే, ఆలోచించండి. థ్యాంక్ యూ.